హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. హాలిడేస్ కదా, ఏం చేస్తారా ఈరోజు నుంచి? ఇంకా హాలిడేస్ ఏం చేస్తారు? ఆడుకుంటా. ఎంత బాగా ఆడిని చూసారా మా భవిష్య. ఒక్క అరగంట నేను బయట కొలయ పడుతుంటే భవిష్య చేసిన ఇదంతా ఘనకార్యం అనమాట. నవ్వకండి. నీకు తగ్గిందా భవిష్య? సెలవులు ఇచ్చారు, నువ్వు ముందే సెలవు తీసుకున్నావు కదా. భవిష్యకి చికెన్ ఫాక్స్ వచ్చి తగ్గిందనమాట. ఇగో గ్రూపులు అక్కడక్కడ ఉన్నాయి, ఇంకా పూర్తిగా తగ్గాల్సి ఉంది. పాపం చూసారు ఎలా అయిపోయిందో ఫేస్. అది చేతి మీద పాపం ఇంకా పెద్దది ఉంది, అది నొప్పి అని ఏడుపు. తగ్గిపోద్ది కదా భవిష్య, తగ్గిపోద్ది. నువ్వు ఫుల్గా తినాలి, సరిగ్గా తినట్లేదు, అందుకే తగ్గట్లేదు. అవును తగ్గుతుంది, నువ్వు బాగా తిన్నావంటే నీకు స్ట్రెంత్ వస్తుంది, అప్పుడు అన్నీ తగ్గిపోతాయి. అంతేనా? ఈ సాంగ్ ఎన్నిసార్లు వింటుందో భవిష్య అసలు. ఉస్తాద్ భగత్ సింగ్ మూవీకి వెళ్ళినప్పుడు ఈ సాంగ్ రిక్రియేట్ చేశారు కదా, అది నేను ఒకసారి పెట్టి చూపించాను. ఇంకంతే, ఆ రోజంతా ఆ సాంగే వింటుంది. నాకైతే బౌల్డ్ పని ఉంది, భవిష్య ఎక్స్ట్రా పని చెప్పింది నాకు. ఇల్లు కొంచెం మెస్సీగా కాదు, చాలా మెస్సీగా ఉంది, భయపడకండి. చూసారా నాకు ఎంత పని ఉందో. ఇవన్నీ బట్టలు మడత పెట్టుకోవాలి. తర్వాత భవిష్య చేసిన ఘనకార్యం సర్దాలి. అందరి ఇంట్లో పిల్లలు ఇంతేనా? ఈవినింగ్ స్నాక్ ఏమో గోధుమ పిండితో అట్టు, అంటే గోధుమ పిండి ప్యాన్ కేక్ అనమాట. ఏమీ లేదు, గోధుమ పిండి కొంచెం బెల్లం, చిన్న సాల్ట్, వాటర్ వేసి కలిపేయడమే అనమాట. జస్ట్ చిన్న ప్యాన్ కేక్స్ అన్నమాట, అంటే గోధుమ పిండి అట్టులు. తిను, నీకు ఎన్ని నచ్చితే తిను. ఇలా ఉందా? వేరే ఉందా? భవిష్య అవతారం చూడు ఎలా ఉందో, పిల్లకలు తీసుకొని. మార్నింగ్ అంతా అలా గడిచింది కదా సమ్మర్ హాలిడేస్. ఇంక ఈవినింగ్ 4 అయింది, ఇంకా పిల్లలందరూ వచ్చేసారు. వాళ్ళతో పాటు నేను కూడా షటిల్ ఆడుతున్నాను. వాళ్ళతో కూడా అలా ఆడుతూ ఉంటే బాగుంటుంది కదా. నాకైతే ఫుల్ ఎక్సర్సైజ్ అనమాట వాళ్ళతో పాటు ఆడి. అండ్ హాలిడేస్లో వాళ్ళకి ఇంకేంటి ఉంటాయండి, వాళ్ళు ఆడుకోవడమే కదా. తర్వాత ఏమైనా విషయాలు నేర్పించాలంటే నేర్పించాలి. ఇలాంటివి ఏమైనా వాళ్ళకి ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళు మనం ఎంకరేజ్ చేయాలి. మా భవిష్య అయితే క్లాసికల్ డ్యాన్స్ జాయిన్ చేయంటుంది, చూడాలి. హన్షిత్ అయితే డ్రాయింగ్ క్లాస్ వాడికి వెళ్తాడు. ఇంకెలా ఈవినింగ్ అలా షటిల్ ఆడుతున్నాం. నెక్స్ట్ ఇంకా షటిల్ అయిపోయిన తర్వాత వాళ్ళ మట్టుకు వాళ్ళు ఆడుకున్నారు. బయటకి ఎక్కడికి పంపించలేదు, వెనకాతల ఓపెన్ ప్లేస్ కదా, అక్కడే ఇంకా ఫుల్గా ఆడుకున్నారు, శుభ్రంగా ఆడుకున్నారు. మా హన్షిత్ అయితే మాటికే కాక్ అన్నది ఆ సన్సని పేదకి వేస్తున్నాడు, అందుకే తల పట్టుకున్నాడు. మళ్ళీ వెళ్ళిపోయింది కాక్ అని చెప్పి మేము కుర్చీలు వేసుకొని నేను తీయాలన్నమాట. ఇప్పుడు తీసిన తర్వాత ఇంకా వాళ్ళు ఆడుకుంటున్నారు, అలా తీసాను.
ఇంకా నేను ఆడినప్పుడు కూడా మా అన్న చేతి వీడియో తీస్తానని ఆడే కొంచెం వీడియో ఆడే కంటిన్యూ చేశాడు. ఇంకా చాలా గోల చేశారు, గోలగా ఉందని నేను వాల్యూమ్ తగ్గించి నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నాను. అలా చాలాసేపు అంటే 6 వరకు ఆడించారు నా చేత. అలా ఆడేసాం. ఇక్కడ స్లైడ్తో ఆడేస్తున్నారమ్మ. ఎక్కడ ప్లేస్ లేదు, కిటికీ ఎక్కి కూర్చున్నారా? బాగుంది. చేతులు కట్టుకొని కూర్చోండి. మీకు పనిష్మెంట్ అలాగే కూర్చోండి, కింద దిగొద్దు నేను చెప్పేంతవరకు. భవిష్యత్కి చికెన్ పాక్స్ వచ్చింది కదా, దానికోసం చెప్తాను. ఏంటంటే చికెన్ పాక్స్ వచ్చింది, ఫస్ట్ డే వచ్చింది. ఫస్ట్ డే అక్కడక్కడ వాటర్ బబుల్స్ లాగా వచ్చాయి. అంటారు కదా పెద్దవాళ్ళు, అసలు ఏం చేయకూడదు, అలా ఉంచేయాలి, స్నానం కూడా చేయించకూడదు అనేసి. అలానే వదిలేసా. నెక్స్ట్ డేకి ఎక్కువైన తర్వాత ఏమైంది, చాలా మంటలు, ఇంకా ఏడుపు అనమాట భవిష్యం. ఇంకా ఉండలేక హాస్పిటల్కి తీసుకెళ్ళాం. హాస్పిటల్ తీసాక మెడిసిన్ ఇచ్చారు, ఆయింట్మెంట్ ఇచ్చారు. అవి పెట్టిన తర్వాత భవిష్యత్తు తగ్గింది. ఎందుకు చెప్తున్నానంటే ఏదైనా సరే ఇప్పుడు పిల్లల విషయంలో జాగ్రత్త తీసుకోవాలి కదా. సో మీరు కూడా నెగ్లెక్ట్ చేయొద్దు. చికెన్ పాక్సే కదా, తగ్గిపోద్దని నెగ్లెక్ట్ చేయొద్దు. పాపం వాళ్ళు భరించలేరు మంటలు, దురద. ఫస్ట్ మంట ఎక్కువ ఉంటుంది కదా, దాని మీద ఫీవర్ ఉంటుంది. అది చిన్నపిల్లలు కదా, భరించలేదు. సో అయితే డాక్టర్ దగ్గరికి వెళ్ళి సజెషన్ తీసుకొని మెడిసిన్ వాడండి, తగ్గుతుంది. అలాగే తగ్గిన తర్వాత కూడా మనం ఇంటి చిట్కాలు కూడా పాటించాలి. లైక్ అదే వేపాకులు నూరి రాయడం, అలా చేసినా దురద తగ్గుతుంది అనమాట. అంటే పూర్తిగా క్యూర్ అయిన తర్వాత ఇలా చేస్తే తగ్గుతుంది. ఇంకా స్నానం అని రోజు చేయించండి, పర్లేదు. అంటే ఇలా రబ్ చేయకుండా మామూలుగా అదేంటి లిక్విడ్ వాష్ ఉంటుంది కదా, అంటే లిక్విడ్ బాడీ వాష్, దాంతో స్నానం చేయించండి, కొంచెం బెటర్గా ఫీల్ అవుతారు. నా వీడియోస్ నచ్చితే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, కామెంట్ చేయండి. అంతే, బాయ్ బాయ్.